హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మార్నింగే మా డే అయితే ఇలా 11:30తో స్టార్ట్ చేసాం. ఈరోజు మేము వరంగల్ వెళ్దాం అనుకున్నాం కదా, లాస్ట్ బ్లాగ్లో మీకు కూడా చెప్పాను కదా. అయితే మార్నింగ్ వర్షం పడుతూనే ఉంది. సరే ఇంక ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తే మంచిదని చెప్పి బ్రెడ్ జామ్ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేసాను. మా హస్బెండ్ నేను కూడా తినేసి కొన్ని ఫ్రూట్స్ తినేసి బయలుదేరిపోయాం. వర్షం పడుతుండగానే ఎర్లీ మార్నింగే వరంగల్ స్టార్ట్ అయ్యాము. వరంగల్ స్టార్ట్ అయిన తర్వాత వర్షం తగ్గుతుంది అనుకున్నాము, కానీ అయితే అసలు వర్షం అనేది కొంచెం కూడా తగ్గలేదు, పడుతూనే ఉంది. మాకైతే చాలా ఇబ్బంది అనిపించింది పిల్లలతో ఇట్లా వర్షంలో వరంగల్ వెళ్ళాలని. కానీ ప్లాన్ చేసుకున్నాము. వన్స్ వరంగల్ టెంపుల్ రీచ్ అయిన తర్వాత 1000 పిల్లల టెంపుల్ అక్కడ స్టార్టింగ్ లోనే కొలను కనిపించింది. మా పిల్లలు అయితే టాటాయిస్ కనిపించింది అని చెప్పేసి డాడీ ఇంకొంచెం సేపు చూస్తానన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళు ఇష్టం అన్నారు. తర్వాత మొత్తం టెంపుల్ మొత్తం అసలు నిజంగా ఆర్కిటెక్చర్ అయితే మాత్రం అంత ఎక్సలెంట్ గా ఉంది. 1000 టెంపుల్స్ అన్నారని చెప్పేసి నిజంగా 1000 పిల్లర్స్ ఉన్నాయా లేదా అని లెక్క పెడదాం అనుకున్నాము. అందులోకి ఇప్పుడు ఇట్లా లెక్క పెట్టుకుంటా కూర్చుంటే టైం సరిపోదులని నేనే తీసుకొచ్చేసాను ఇన్ని. కానీ నిజంగా నార్మల్ డేస్ కంటే ఇలా వర్షం పడుతున్నప్పుడు టెంపుల్ చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. ఇంకా వర్షంలో చూడడం అయితే చాలా బాగా నచ్చింది. ఇలా మేము ఈ మండపం వచ్చి చూసాం కదా ఇప్పుడు దాకా. ఆ మండపం వచ్చేసి నేను 2012లో వెళ్ళాము, కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేశారు. అది ఇంకా పూర్తి కన్స్ట్రక్షన్ అవ్వలేదు. లీకేజెస్ అనేవి చిన్నగా అనిపిస్తుంది. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉన్నట్లు ఉంది అక్కడ. కానీ టెంపుల్ అయితే మాత్రం మేము దాదాపు ఒక 12 years తర్వాత విజిట్ చేశాము. పిల్లలు మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్న టయానికి మళ్ళీ చూస్తాను అని చెప్పేసి కనాల దగ్గర చూస్తున్నారు. ఇంకా ఫైనల్గా అక్కడి నుంచి ఒక 5 to 6 kilometers దూరంలో ఉన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వచ్చేసాం. నేనైతే వర్షం పడుతుంది కదా, జనాలు ఎవరు ఉండరులే, అందుకని ఫస్ట్ ఈ 1000 పిల్లర్ టెంపుల్ చూసుకొని భద్రకాళి టెంపుల్కి వెళ్దామని చెప్పాను. వెళ్ళగానే షాక్ అనమాట. నేను పార్కింగ్ ఏమో ఎక్కడో దూరంగా పార్కింగ్ చేసి ఇంకా గుడికి వెళ్ళాము. గుడిలో చూస్తే ఫుల్ జనాలు. ఇంకా అసలు దర్శనం త్వరగా అయిద్దా లేదా అనుకున్నాం, కానీ మేము 50 rupees టికెట్ తీసుకొని వెళ్ళడం వల్ల మాకు లక్కీగా దర్శనం అయితే ఒక 1/2 hour లోపే అయిపోయింది. జనం అయితే మాత్రం ఇసుకేస్తే రాళ్ళంత ఉన్నారు. మేమైతే గనక వర్షంలో తడుచుకుంటూ పిల్లల్ని తీసుకొని నిజంగా అదొక అడ్వెంచరస్ ట్రిప్ అని చెప్పాలి. కానీ మా పిల్లలు అయితే అసలు ఏం విసుకొచ్చలేదు, మంచిగా సపోర్ట్ చేశారు. రెయిన్ కోట్స్ వేసుకొని అలా తిరగడం వాళ్ళకి అదొక కొత్తగా సరదాగా అనిపించింది. తర్వాత మేము భోజనం చేసేసి లంచ్ చేసేసి ఇంకా వరంగల్ ఫోర్ట్కి వెళ్ళాము. వరంగల్ ఫోర్ట్ చూస్తున్నంతసేపు మాకైతే ఎంత బాధగా అనిపించిందో. చుట్టూ 4 sides శిలాతోరణాలు ఉన్నాయి, కానీ మధ్యలో కోట మొత్తం ఏమైందా అని చెప్పేసి చాలా బాధపడ్డాను. తీరా కోట స్తంభాలు ఇవి పిల్లర్స్ దగ్గరికి వెళ్ళి చూస్తుంటే ఆ పిల్లర్స్ మీద ఉన్న ఆర్కిటెక్చర్ కానీ, దేవతామూర్తుల బొమ్మలు కానీ, ఎలిఫెంట్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ అంతా నాశనం చేశారు. ఏ ఒక్క బొమ్మ కనిపించకూడదు అన్నట్లు. కొన్ని పిల్లర్స్ అయితే ఒకవైపు టచ్ చేస్తే సాఫ్ట్ గా, ఒకవైపు గరుగ్గా ఉంది. ఆ పిల్లర్స్ అసలుకి నిజంగా ఆ టెంపుల్స్ మాత్రం అసలుకి ఆ పైన తోరణాలు, అసలుకి ఆ పిల్లర్స్, అసలుకి ఆర్కిటెక్చర్ నిజంగా కాకతీయుల రోజుల్లో ఎట్లా ఉండేదో. కానీ నిజంగా మన చరిత్ర అనేది మనకి వేరే వాళ్ళు చెప్తేనే తెలుస్తూ ఉంటుంది. అంతెందుకు ఈ కోట చూడండి, అసలుకి ఏది ఎక్కడ పార్ట్ అనేది పెట్టడానికే ఆలోచించినట్టున్నారు. కానీ అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మాత్రం మా అందరికీ తెలియాలని చెప్పేసి చరిత్ర అసలు ఎలా ఉంటుంది, ఆర్కిటెక్చర్ మొత్తం కాకతీయుల డైనస్టీ ఎలా ఉంది అంత అసలుకి. ఇదైతే 2001లో తవ్వకాల్లో బయటపడ్డాయండి ఇవన్నీ. కొన్ని అరేంజ్ చేయడం కుదిరింది, కొన్ని అరేంజ్ చేయడం కుదరక అట్లానే పెట్టేసి వదిలేసారు. కనీసం మనకి అప్పుడు ఎలా ఉన్నాయి అని తెలుస్తుంది కదా, ఒక ఐడియా ఉండిద్దని అలా అన్ని ఎగ్జిబిషన్ లాగా పెట్టి అలా పెట్టారనమాట, మనకు ఒక ఐడియా వస్తుందని. ఇక్కడ చూసారా దేవతామూర్తులు ఒక్క ఫేస్ కూడా కనిపించనీయకుండా మొత్తం నాశనం చేశారు. ఇక్కడ మొత్తం బ్లాక్ స్టోన్స్ లో ఉండి రెడ్ స్టోన్స్ లో వస్తుంది ఏంది అంట అని చెప్పేసి మేము చూస్తే ఇది మండపం అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ రాజు గారు కూర్చొని అక్కడ డాన్సింగ్, మొత్తం మీటింగ్స్ కండక్ట్ చేసుకునేది కూడా హాల్స్ ఎన్నో ఉన్నాయి.
కానీ అది పగిలిపోయిన విధానము లేకపోతే అది ఉన్న పరిస్థితి కొట్టలేదు, అదే ఇరిగినట్టుంది మొన్న గాలికి. ఇంకా మేమేంటంటే ఇక్కడ దగ్గరలోనే సమ్మక్క సారక్క అని చెప్పేసి టెంపుల్ ఉందని చెప్తే బయలుదేరాము. తీరా ఏంటంటే మాకు తెలియదు ఏంటంటే మేము ఆంధ్ర నుంచి కాబట్టి తెలంగాణలో మేడారం సమ్మక్క సారక్క అంటారని చెప్పి తెలియదు. కానీ వన్స్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది చూస్తే మేము టీవీలో చూసింది ఇది కాదు కదా, మేడారం సమ్మక్క సారక్క వేరు కదా అని చెప్పేసి తెలిసింది. కానీ దర్శనం చేసుకున్నాము. చుట్టూ మొత్తం తిరుగుతుంటే అది నిబద్ధమైంది. మన వాళ్ళు ది టెంపుల్ చుట్టూ మొత్తం మందు తాగి అట్లా నాశనం చేశారు, ఎట్లా పడితే అట్లా మందు సీసాలు వేసి. ఓన్లీ టెంపుల్స్ అప్పుడే, ఫెస్టివల్స్ ఉన్నప్పుడే ఈ టెంపుల్స్ ని ఇలా పట్టించుకుంటున్నట్టున్నారు. మామూలు భద్రకాళి టెంపుల్ అక్కడంతా నీట్ గానే ఉంది, ఇది మాత్రం అసలు బాగా చూడలేకపోయాం మేమే. ఫైనల్ గా మాకేం తెలిసిందంటే మేడారం సమ్మక్క సారక్క వేరు, మేము వచ్చిన సమ్మక్క సారక్క వేరు. ఫైనల్ గా దర్శనం చేసుకొని ఇంకా బయలుదేరి ఇంకా రిటర్న్ హైదరాబాద్ వచ్చేసాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.